సినిమా రంగంలోకి ఎందరో ఆర్టిస్టులు వస్తూ ఉంటారు. కానీ కొంతమందిని చూస్తే మాత్రం అబ్బా ఎంత సుదీర్ఘ సినీ ప్రయాణం చేశారండి వీళ్ళు అనిపిస్తుంది. అలుపు సులుపు లేకుండా ఏమీ తెలియని వయసులో అంటే 3 నెలల వయసులో చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టిన వాళ్ళు నేటికి ఇంకా సినిమా ఇండస్ట్రీతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకుంటూ కొనసాగిస్తూ ఇంకా ఇండస్ట్రీలో రావాలని, రాణించాలని, ఇంకా ఏదో సాధించాలన్న తపన పట్టుదల వాళ్ళలో కనిపిస్తూ ఉంటే వీళ్ళ సినీ ప్రయాణం అబ్బా ఎంత గొప్పగా సాగిందో అనిపిస్తుంది. సరిగ్గా అలాంటి చైల్డ్ ఆర్టిస్టు సీనియర్ మోస్ట్ నటీమణి కుట్టి పద్మిని. ఈవిడ తన 3 నెలల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఏమీ తెలియని వయసులో 3 నెలల పాపగా ఎన్నో సినిమాల్లో హీరోలకి హీరోయిన్లకి కూతురుగా నటించింది. అయితే 3వ ఏడు వచ్చేసరికి ఆ చిన్న పాపే ఏకంగా నేషనల్ అవార్డుని అందుకునే చైల్డ్ ఆర్టిస్ట్. ఇక ఆ సినిమా ఏదో కాదు, కుజా ముడియుదం దైవం. ఇదే సినిమా మన తెలుగులో జమున హరినాథులు నటించిన లేత మనసులు. ఈ సినిమాలోని నటన అప్పటి ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాదు, ఆ 3 ఏళ్ల పాప కుట్టి పద్మినికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా అప్పట్లో హీరోలకి హీరోయిన్లకి కూతురు పాత్ర అంటే కుట్టి పద్మిని మాత్రమే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో తిరుగులేని స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని దశాబ్దాలు ఒక ఊపు ఊపేసింది. ఇక ఆ తర్వాత వయసుతో పాటు వచ్చిన పాత్రల్లో లీడ్ యాక్ట్రెస్ గా, సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కనిపించింది. అంతేకాదు కేవలం వెండితెర మీద ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో సీరియల్ యాక్ట్రెస్ గాను మరియు పలు సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తూ నేటికి ఇంకా సినిమా ఇండస్ట్రీతో బుల్లితెర రంగంతో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఇక తన వృద్ధాప్యపు వయసులో ఇప్పుడు తన సొంత యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులందరినీ కలుస్తూ అప్పటి సినీ ప్రయాణ విషయాలని, విశేషాలను, మనకు తెలియని సంగతులని ఆవిడ వెలుగులోకి తీసుకొస్తూ ఉంటే ఆ వీడియోలు ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాయో చెప్పనవసరం లేదు. మరి ఇంత మాట్లాడుతున్న ఈ ఒకప్పటి స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ మన తెలుగు సినిమాతో విడదీయరాని బంధం. కేవలం ఒక లేత మనసులు మాత్రమే కాదు, ఇల్లరికం, శాంతి నివాసం, జయదేవ, మంచి మనసులు, అంతస్తులు, ఏకవీర ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో ఎన్నో సినిమాలు. అప్పటి శ్రీదేవి గారితో కలిసి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక సావిత్రి గారి పక్కన కూతురుగా కృష్ణకుమారి, షావుకారి జానకి ఇలా అప్పటి స్టార్ హీరోయిన్లందరికీ కూతురుగా నటించి అలరించింది. అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ అయిన కుట్టి పద్మిని వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనిస్తే ఈమె లీడ్ యాక్ట్రెస్ గా రాణిస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుని 8 ఏళ్లు కాపురం చేసిన తర్వాత తాగుడికి బానిసవ్వడంతో భర్తతో మనస్పర్ధల కారణంగా విడిపోయింది. కొంతకాలానికి ప్రభు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, 2 పిల్లలు కలిగిన తర్వాత భర్త సెక్రటరీని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ఇక భర్తని కూడా వదిలేసింది. అలా 2 పెళ్లిళ్లు చేసుకుని భర్తలతో విడాకులు తీసుకుని ప్రస్తుతానికి చెన్నైలో సెటిల్ అవ్వడం జరిగింది. మరి ఇదంతా చెప్పుకొస్తున్నాము, అసలు విషయం ఏంటంటున్నారా? మరి అలాంటి కుట్టి పద్మిని కూతుళ్ళు ఎవరో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. తల్లేమో ఏమీ తెలియని వయసులో కళ్లతోనే హావభావాలు వెలిగిస్తూ వావ్ ఏం చైల్డ్ ఆర్టిస్ట్ అండి అని అప్పట్లో అంత గుర్తింపు సంపాదించుకుంటే, కూతుర్లు ఏకంగా ఇంటర్నేషనల్ రేంజ్ లెవెల్లో పాపులారిటీని సొంతం చేసుకునే సెలబ్రిటీస్ గా మారారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే కుట్టి పద్మినికి 2 కూతుళ్లున్నారు. పెద్ద కూతురు కీర్తన, రెండో కూతురు రిధిమ. కీర్తన విషయంలోకి వెళ్తే కీర్తనకి మొదటి నుంచి సినిమా రంగం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు తల్లితో కలిసి సినిమా షూటింగ్స్ కు వెళ్తున్న ఆమెకి ఎలాగైనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలన్నది కోరిక. కాకపోతే నటిగా మాత్రం కాదు, ఓ ప్రొడ్యూసర్ గా, ఓ స్క్రీన్ రైటర్ గా తనకి రాణించాలని. దానికి తగ్గట్టుగానే స్క్రీన్ రైటర్ గా కోర్సుని ఫినిష్ చేసిన ఆమె న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో స్క్రీన్ రైటింగ్ డిప్లొమా కోర్స్ ని ఫినిష్ చేసి ఆ తర్వాత చెన్నైకి వచ్చి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది. వైష్ణవి టెలిఫిలిం స్ట్రైట్ లైట్ అను సొంత ప్రొడక్షన్ హౌస్ లను స్టార్ట్ చేసి తమిళ్లో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ కి, మరెన్నో వెబ్ సిరీస్ కి, మరెన్నో సినిమాలకి ప్రొడ్యూసర్ గా మరియు స్క్రీన్ రైటర్ గా కూడా వ్యవహరించింది. అలా కొన్నేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక అంతేకాదు అమెరికాలో సెటిల్ అయిన ఆమె సొంతంగా జేకే మిరాకిల్ వైల్డ్ నట్ మెగ్ అనే ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి అక్కడ కూడా హాలీవుడ్ సినిమాలకి కో ప్రొడ్యూసర్ గా మరియు స్క్రీన్ రైటర్ గా పనిచేస్తోంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే తాను న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలోనే అక్కడి వ్యక్తితోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఈవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పేరు జేమ్స్ ఫానింగ్. అలా అతడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. అలా ఫిల్మ్ టెక్నాలజీలో పనిచేస్తున్న వీళ్ళిద్దరూ సొంతంగా పెద్ద కంపెనీస్ ని స్టార్ట్ చేసి ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ గాను మరియు మీడియా ప్రొడక్షన్ లోనూ రాణిస్తున్న వాళ్లే.
ఇక రెండవ కూతురు విషయంలోకి వెళ్తే రెండవ కూతురు పేరు రిధిమ. ఈ అమ్మాయి అమెరికాలో అడ్వకేట్ గా చేస్తోంది. పైగా ఎవరితో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే, హాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరో అయిన టామ్ క్రూజ్ కి పర్సనల్ అడ్వైజ్ గా ఉంటూ అతడికి లీగల్ అడ్వైజర్ గా పనిచేస్తూ రాణిస్తోంది. అలా సినిమా ఇండస్ట్రీలో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న మనకు తెలిసిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పటి సీనియర్ మోస్ట్ నటీమణి కుట్టి పద్మిని కూతుర్లకి సంబంధించిన విషయం. తల్లి నటిగా మనల్ని అలరిస్తే కూతుళ్లు తమ సొంత టాలెంట్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న వాళ్లే. మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.